ట్యాంకర్ ని ఢీకొట్టడమే. సో హైదరాబాద్ వాసులు అత్యధికంగా తెలుస్తోంది. ఎంత అంటే హైదరాబాద్ వాసులు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎటువంటి డీటెయిల్స్ లేవు, బట్ ఎంతమంది వెళ్ళారు, వారికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? రైట్, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్ళినటువంటి భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఇన్సిడెంట్ అనేది సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. బాదర్ మదీనా మధ్య ప్రాంతంలో ఇది జరిగినట్లు ఇప్పటికే ఒకవైపు సమాచారం అందుతుంది. వారంతా మక్కా యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలోనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మదీనాకి వెళ్తున్నటువంటి సమయంలోనే మొత్తం 42 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 42 మంది మరణించారు. 42 మందిలో మృతులు 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ వరకు చెందినటువంటి వాళ్ళే వెళ్ళినట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుండి వాళ్ళు అందరూ కలిసి ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి సౌదీలో ఉన్నటువంటి మక్కా మసీద్ కోసం వాళ్ళు వెళ్ళారు. తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలోనే వెళ్ళారు. ప్రధానంగా ఒక్కసారిగా డీజిల్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది, మంటలు అనేది తొందరగా వ్యాపిస్తాయి. వెంటనే ఎప్పుడైతే బస్సును ఢీకొట్టిన వెంటనే ఆ డీజిల్ ట్యాంకర్ అనేది ఓపెన్ అయినటువంటి వెంటనే వ్యాపించే వాళ్ళు ఏమైతుందో తేరుకునే లోపు ప్రమాదం అనేది జరిగిపోయింది. తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొత్తం భారతీయులు మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ బస్సులో భారతీయులకు సంబంధించినటువంటి మొత్తం కూడా అందరూ కూడా భారతీయులు ఉన్నారు. మొత్తం 42. ఇంకా మృతుల సంఖ్య ఒక్కసారి. సో ప్రెసెంట్ నేను ఒక సౌదీ అరేబియాకి సంబంధించి న్యూస్ వెబ్సైట్ లో చూస్తున్నాను ఈ వార్తని. దాంట్లో ఎగ్జాక్ట్ గా 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 43 మంది ప్రయాణిస్తున్నారట ఆ సమయంలో బస్సులో. ఒక్కరు మాత్రమే ఈ మంటలో నుంచి బయటపడగలిగారు. 42 మంది కూడా ఆ స్పాట్ లోనే మరణించారు. దీంట్లో 42 మంది ప్రయాణికులు అందరూ హైదరాబాద్ వాసులే కంప్లీట్ గా 42 పిల్గ్రిమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ 42 మంది కూడా ఈ హైదరాబాద్ వాసులే. సో వారంతా కూడా ఈ బస్సు ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో మెక్కా నుంచి మదీనా వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఉదయాన్నే తెల్లవారుజామున 1:30 సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ 43 మంది ప్రయాణికులట ఆ సమయంలో. దాంట్లో ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. ద ఓన్లీ 1 person who have been survived and admitted in a hospital. వారు ఒక్కరిని బయట తరలించి హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. 20 మంది చిన్నారులు ఉంటే 20 మంది మహిళలు ఉంటే 12 మంది చిన్నారులు ఉన్నారు. సో సోర్సెస్ సెడ్ దట్ victims were from Hyderabad and the group included women and children. Early information says that 20 women and 11 children. సో వారంతా కూడా హైదరాబాద్ వాసులే. సో when the tragedy occurred, many of them were reportedly asleep. వారంతా కూడా ఆ సమయంలో పడుకొని ఉన్నారంట. ఆ మంటలు తాటికి వారంతా కూడా పడుకున్నట్టే, కూర్చున్నట్టే ఆ నిద్రలోనే సజీవ దహనం అయిపోయారు. సో అక్కడ కథనాల ప్రకారంగా 42 మంది మరణించినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడికి హుటాహుటిన ఎమర్జెన్సీ టీమ్స్ ని రికవరీ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారు. దెర్ ఇస్ నో అఫీషియల్ స్టేట్మెంట్ ఎట్ అండ్ ద కాజ్ ఆఫ్ క్రాష్. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా అక్కడికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇంకా తెలియడం లేదు. ఇది అక్కడ అంటున్న వార్త. శిల్ప, సో హైదరాబాద్ వాసులు మొత్తం కూడా హైదరాబాద్ వాసులు అని తెలుస్తోంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ అంతున్నాయా? హైదరాబాద్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళారు, అంతే ఒకే కుటుంబానికి సంబంధించిన వారా, వేరు కుటుంబాలకు సంబంధించిన వారా, ఒక ఏరియాకి సంబంధించిన వారా, అప్డేట్స్ ఉన్నాయా? ఇది ఒక ట్రావెల్ ఏజెన్సీ అంటే జనరల్గా మక్కాకు వెళ్ళే వారంతా కూడా ఒక ట్రావెల్ ఏజెన్సీని, ఒక ట్రావెల్ సంస్థను ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ సంస్థనా లేదంటే ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళారా? ఖచ్చితంగా ట్రావెల్ ఏజెన్సీ త్రూనే వాళ్ళు వెళ్ళుండొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆ బస్సులో ఇటు భారతీయులు దట్టు ఎక్కువగా హైదరాబాద్ చెందిన వాళ్ళే ఉండడంతో మొత్తం ట్రావెల్ ఏజెన్సీ త్రూనే వాళ్ళు వెళ్ళుంటారంటూ కూడా ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ మంటలు వ్యాపించినటువంటి కొన్ని నిమిషాల్లోనే బస్సులో మంటలు మొత్తం కూడా వ్యాపించే వాళ్ళు బయటికి రాత్రి సమయం అర్ధరాత్రి కావడంతో అందరూ కూడా నిద్రలోకి వెళ్ళారు. ఆ సమయంలోనే డీజిల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, దాని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండడంతో వెంటనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంకోవైపు మొత్తం బాడీ మొత్తం కూడా ఎక్కడికక్కడికి సజీవ దహనమైన ఎవరిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఒకవైపు శరీర భాగాలు కావచ్చు మొత్తం ఎక్కడికక్కడికి నుజ్జైనాయి. ఇప్పటికే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ఎంబసీ ద్వారా ఇప్పటికే సమాచారం అందించారు. అధికారులతో సమన్వయం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఐడెంటిఫికేషన్ కోసం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండియా ఎంబసీని ప్రస్తుతం ఆశ్రయించినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకో మరి కాసేపట్లో వాళ్ళు ఎక్కడి వాళ్ళని కూడా అఫీషియల్ గా మొత్తం ఎంతమంది మరణించారు, అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ కి చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఓవరాల్ గా బస్సులు ఎంతమంది ఉన్నారో కూడా పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఇటు భారత్ ఎంబసీని అయితే ప్రస్తుతం సంప్రదించి వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ప్రస్తుతం అయితే వాళ్ళని మొత్తం కూడా సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. జనరల్ గా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎవరైనా సరే మక్కా మసీద్ ని సందర్శించాలనుకునే వారు చాలా అత్యధికులు, అది చాలా లీస్ట్ గా అంటే పావర్టీలో ఉన్నా కూడా వాళ్ళ చివరి ఆశ ఏంటంటే మక్కా మసీద్ దర్శనం చేసుకుని రావాలనేది. సో అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకుని రావాలి, ప్రార్థన చేసుకుని రావాలనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, ఆశ. సో అటువంటి వారంతా కూడా ట్రావెల్స్ కంపెనీస్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. ట్రావెల్స్ కంపెనీని, ట్రావెల్స్ ఏజెన్సీని ఆశ్రయించి వారి ద్వారా వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగిందని ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ జరిగిన సంఘటనలో వారంతా కూడా మక్కా మసీద్ దర్శనం చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్తున్నారట. సో మదీనాలో షాపింగ్ స్ట్రీట్స్ అంతా కూడా సో షాపింగ్ చేయడానికి మదీనా వైపుగా వెళ్తున్న క్రమంలో ఇది ముఫరహత్ అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర మక్కా మసీద్ నుంచి టువర్డ్స్ మదీనా వైపుగా వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్ లో 42 మంది మరణించారు. వారంతా కూడా ఆ సమయంలో అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి ఈ ఘటనలో వారంతా కూడా పడుకున్న వారు పడుకున్న చోటే, కూర్చున్న వారు కూర్చున్న చోటే, ఎక్కడి వారు అక్కడే సజీవ దహనం అయిపోయారు, అగ్నికి ఆహుతైపోయారు, బూడిదైపోయారు. సుమారుగా ఆ బస్సులో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా 42 మందికి వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఒక్కరు మాత్రమే ఈ ఘటనలో నుంచి బయటపడగలిగారు. సో ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. ఒకసారి సో అక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టుగా వార్తలు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతులకు సంబంధించిన సమాచారం వెంటనే సేకరించాలని చెప్పి ఆ కుటుంబాలకు కూడా తగు సహాయం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆయన. సో న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తోను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు కూడా మాట్లాడడం జరిగింది. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో హైదరాబాద్ వాసులు అత్యధికులు ఉండడంతో వెంటనే వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. వారి కుటుంబానికి తగు సహాయం చేయండి, ఆ మృతుల కుటుంబాన్ని తిరిగి వెనక్కి హైదరాబాద్ తీసుకురావడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయండి. అక్కడ సౌదీ సంబంధించిన ఎంబసీ అధికారులతో, ఇక్కడ భారత ఎంబసీ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. సో భారత మంత్రిత్వ శాఖను కూడా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆయన సంప్రదించారు. సో అక్కడ ఉన్నటువంటి మృతులని కూడా తిరిగి మనం ఎలా తీసుకురావాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కండిషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. 42 మంది కూడా అందరూ కూడా హైదరాబాద్ వాసులు తెలుస్తోంది. సో ఏఐ ఇమేజ్ మీకు చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మీకు అర్థం కావడం కోసం ఒక ఏఐ ఇమేజ్ ని ఆర్టీవీ రూపొందించింది.